నాకు బయట నమ్మబుద్ధి వాళ్ళని అవుతలే ఎవరిని అండి నమ్మలేం. మిమ్మల్ని చూస్తుంటే. మామూలుగా ఉన్న అమ్మాయికి ఎవరు పడతారు, మీరు అందంగా ఉన్నారు, మళ్ళీ ఎవరు బాయ్ ఫ్రెండ్స్ అంటే నాకు నమ్మబుద్ధి అవుతలేదు. మీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ మ్యారేజ్ నిజంగా కాలేదండి? లేదండి, భయం. బయట ప్రపంచ మనుషులు ఎలా ఉన్నారంటే నమ్మించి మోసం చేసే వాళ్ళు కదా, అందుకే నేను ఎవరిని నమ్మను. మరి నన్ను ఎలా నమ్మబుద్ధి అయిందండి? అంటే మిమ్మల్ని నమ్మాలి. మీరు అంత దూరం నుంచి పిలిపించినారు కదా మీ ఇంటికి, నా మీద నమ్మకంతో పిలిపించినారు కాబట్టి మీ మీద నమ్మకం మీద వచ్చినాను. అయితే నన్ను నమ్ముతున్నారు మీరు? నమ్ముతున్నాను. కొద్దిగా డోర్ పెట్టండి. డోర్ ఎందుకండి? కొద్దిగా పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి. మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అండి? మిమ్మల్ని చూసి నాకు అనిపిస్తుందండి. అంటే ఏమనిపిస్తుందండి? మిమ్మల్ని టచ్ చేయాలనుకుంటున్నాను. టచ్ చేయొచ్చు. కొద్దిగా మనీ కావాలండి, 2 lakhs. అంటే దేనికి? అంటే మా మదర్కి గుండె ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ చేయాలి. కొద్దిగా టైం పొజిషన్ ఉంది. అంటే అంత అమౌంట్ ఇప్పుడు లేవండి మన దగ్గర. ఒక 1,00,000 రూపాయలు అడ్జస్ట్ చేస్తారా? ఏం చేస్తున్నారు? ఎవరు మీ ఫ్రెండ్? మా క్లాస్మేట్ కూడా వచ్చిందండి. మీరు ఎవరు బ్రో? నేను మీరు ఎందుకు ఉన్నారు అమ్మాయితో? తీసుకొచ్చాను. ఎందుకు వచ్చినారు వీడికి? మా ఫ్రెండ్ కాడికి వచ్చిందండి నేను. పైసలు మస్తు ఉంటాయి. పైసలు ఏం చేసినా నాకు పైసలే ఉన్నాయి నా దగ్గర. పైసలే ఉన్నాయి. 10,000-20,000 అంటే ఓకే. కట్టలు పైసలు ఎక్కడ దగ్గర? అరే నువ్వు అది అడగడానికి నా కట్టలు గుంజి పక్షాలు కొడుతూ ఏంటి? అంటున్నాను. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క 1 minute నా కోసం టైం కేటాయించండి. సో గైస్, మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయా? సో మీరు దాన్ని అమ్ముదాం అనుకొని ఆగిపోతున్నారా? అంటే లైక్ సెకండ్ హ్యాండ్ డీలర్స్కి కమిషన్ ఇవ్వలేక ఆర్ జెన్యూన్ బయర్స్ లేక మీరు ఆగిపోతున్నారా? సో మీలాంటి వాళ్ళ కోసమే సో మీ కార్స్ని నేను సేల్ చేసి పెడతా అని చెప్పేసి అయితే నేనైతే మీకు చెప్తున్నా. సో అదే విధంగా అంటే మీ కార్స్, మీవి ఏ కార్స్ ఉన్నా కానీ సరే దాని ఫొటోస్, దాని ఫీచర్స్, ఆ మోడల్, ఆ కార్లో ఏమేమి రిపేర్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ నాకు కాల్ చేయండి ఆ నెంబర్కి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ఈ నెంబర్ కూడా ఈ ఇన్స్టాగ్రామ్కి కూడా మెసేజ్ చేయండి. సో మీది ఏ కార్ ఉన్నా కానీ సరే ఆ కార్ యొక్క వీడియో నేను తీసుకొని దాని ఫీచర్స్ ఇవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అర్జున్ వ్లాగ్స్లో రిలీజ్ అయ్యే వీడియో ముంగట నేను ఆ వీడియో అనేది చేసిస్తాను. సో కార్ ఎవరికి నచ్చినా కానీ సరే మీ కారు తప్పకుండా కొంటారు. సో అతి తక్కువ రోజుల్లో మీ కారు సేల్ చేసే బాధ్యత నాది. సో ఎవరికి కార్ కొనాలన్నా అమ్మాలన్నా కానీ సరే నా నంబర్కి మెసేజ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. అండ్ ఇదే కాకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన దగ్గర జెన్యూన్ సర్వీస్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము ప్రతి ఒక్క కార్ని మనం మెకానిక్తోని చెక్ చేయించి మరీ సేల్ చేస్తాం. మనము ఎటువంటి ఫ్రాడ్ ఉండదు, ఎటువంటి డోకా ఉండదు మన దగ్గర. సో ఇంకొకటి లైక్ సబ్స్క్రైబర్సే కాకుండా మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ షోరూమ్ కనుక ఉంటే కనుక వాళ్ళ కార్స్ సేల్ అవ్వకపోతే కూడా మనము ఆ కార్స్ యొక్క వీడియోస్ తీసుకొని మనము అర్జున్ వ్లాగ్స్లో వీడియోస్ అనేది చేసేస్తాం. సో కార్ అనేది తప్పకుండా సేల్ అవుతుంది. సో ఎవరికి ఎటువంటి కార్ అమ్మాలన్నా, ఎటువంటి కార్ కొనాలన్నా కానీ సరే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దానికి కూడా మెసేజ్ చేయండి. ఇంకేం మాట్లాడాలనుకుంటున్నారు మీ దగ్గర? తెలుసుకుందాం అనుకుంటున్నాను మీ గురించి. ఏం తెలుసుకుందామనుకుంటున్నారు? మీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ మ్యారేజ్ నిజంగా కాలేదు? లేదండి, మ్యారేజ్ కాలేదు. నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. నమ్మబుద్ధి అవుతుందండి, మీరు ఎంత అందంగా ఉన్నారు కదా అలానే. అదే అలా నేను కూడా బయట వాళ్ళని ఎవరిని నమ్మాలి అని నాకు లేదండి. నిజంగానా? నిజంగా నాకు నమ్మబుద్ధి అవుతుందండి మిమ్మల్ని చూస్తుంటే.
మామూలుగా ఉన్న అమ్మాయికి ఎవరు పడతారు? మీరు అందంగా ఉన్నారు, మళ్ళీ ఎవరు బాయ్ ఫ్రెండ్స్ అంటే నాకు నమ్మబుద్ధి అవుతలేదు. నాకు లేరండి, బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు, మ్యారేజ్ కూడా అవ్వలేదు. అంటే ఇప్పుడు మీరు ఏం వర్క్ చేస్తారు అండి? ఏం వర్క్ చేయట్లేదండి, ఇంట్లోనే ఉంటాము. ఇంట్లోనే ఉంటారు. పెంట్ హౌస్ కూడా బాగుంది, మీ రూమ్ కూడా బాగుందండి, మీరు కూడా చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. అవునా అండి? మీ థ్యాంక్ వాయిస్ యూ కూడా అండి. చాలా బాగుందండి. మీ వాయిస్ కంటేనా అండి? మీది చాలా అందంగా ఉంది. మీరు అందంగా ఉన్నారు, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. చెప్పండి, ఇంకా ఏం మాట్లాడదాం? మీరేమైనా మాట్లాడండి. అంటే నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేదండి అమ్మాయిలతో. అంటే ఫస్ట్ టైం మీతోనే మాట్లాడుతున్నాను. నేను కూడా ఎవరితో మాట్లాడలేదండి, మీతోనే మాట్లాడుతున్నాను. నేను పిలవగానే రమ్మనగానే కలిశారు కదా, ఏంటి ఏం రీజన్తో కలిశారు? అంటే మీరు మీ డీపీ బాగుంది, మీ వాట్సాప్లో చూసాను మిమ్మల్ని, డీపీ బాగుందండి, మీరు కూడా హ్యాండ్సమ్గా ఉన్నారు, బాగున్నారని మిమ్మల్ని చూద్దామని మాట్లాడాలని వచ్చినండి. నిజంగానా? నిజంగా అండి, మీరు నమ్మట్లేరా? అంటే కొంచెం అప్పుడప్పుడు కొన్ని నమ్మబుద్ధి కాదండి. మీ దగ్గరికి రండి, దగ్గరికి రావచ్చు కదండి, అంత దూరం కూర్చున్నారు. అంటే ఇప్పుడిప్పుడే పరిచయం కదా, అంటే నాకు అంత తొందరగా క్లోజ్ అయ్యే అలవాటు లేదండి. నేను కూడా మిమ్మల్ని ఇప్పుడే కదండి పరిచయం చేసుకున్నది. అది కొంచెం నాకు అలవాటు లేదండి. ఇక్కడనే మీరు అక్కడనే కూర్చొని ఇక్కడనే కూర్చుంటారు. రండి. నాకు సిగ్గు అయితే అండి కొంచెం, మీరు అక్కడనే కూర్చోండి. మీరు రాలేదు కదా, నేనే వచ్చినా చెప్పండి. మీరు హ్యాండ్సమ్గా బాగున్నారండి. అలా మాట్లాడుకొని కొంచెం నాకు సిగ్గు అవుతుంది. ఎందుకండి, నేనే అంటున్నాను కదా, మీకు సిగ్గు ఎందుకు? మీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ మ్యారేజ్ నిజంగా కాలేదండి? లేదండి, అవ్వలేదు. నేను మళ్ళీ భయం బయట ప్రపంచ మనుషులు ఎలా ఉన్నారంటే నమ్మించి మోసం చేసిన వాళ్ళు కదా, అందుకే నేను ఎవరిని నమ్మను. మరి నన్ను ఎలా నమ్మబుద్ధి అయిందండి? అంటే మిమ్మల్ని నన్ను మీరు అంత దూరం నుంచి పిలిపించినారు కదా మీ ఇంటికి, నా మీద నమ్మకంతో పిలిపించినారు కాబట్టి మీ మీద నమ్మకం మీద వచ్చినాను. అయితే నన్ను నమ్ముతున్నారు మీరు? నమ్ముతున్నాను. కొద్దిగా డోర్ పెట్టండి. డోర్ ఎందుకండి? కొద్దిగా పర్సనల్గా మాట్లాడాలి. ఏం కాదు, పర్లేదు చెప్పండి. పర్లేదు, పోయి డోర్ పెట్టండి. పక్కన చెప్పండి. మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? నాకు ఏమనిపిస్తుంది అండి? మిమ్మల్ని చూసి నాకు అనిపిస్తుందండి. అంటే ఏమనిపిస్తుందండి? మిమ్మల్ని టచ్ చేయాలనుకుంటున్నాను, టచ్ చేయొచ్చా? ఎందుకు అలా అనిపిస్తుందండి? అంటే టచ్ చేయాలనిపిస్తుంది. అంటే చేయండి. చెప్పండి. అంటే నాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, తీరుస్తారా? అంటే ఏం ప్రాబ్లం అండి? కొద్దిగా మనీ కావాలండి, 2 lakhs. అంటే దేనికి? అంటే మా మదర్కి గుండె ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ చేయాలి, కొద్దిగా టైం పొజిషన్ ఉంది. అంటే అంత అమౌంట్ ఇప్పుడు లేవండి మన దగ్గర. ఒక 1,00,000 రూపాయలన్నా అడ్జస్ట్ చేస్తారా? మళ్ళీ నేను ఇస్తానండి, మళ్ళీ రిటర్న్. 1,00,000 రూపాయలు అంటే అడ్జస్ట్ చేస్తా, కానీ మిమ్మల్ని ఎలా నమ్మడం? నిజంగానే మీ మదర్కి హార్ట్ ఆపరేషన్ ఉందని నాకు ఎలా నమ్మాలి? అంటే మిమ్మల్ని నమ్మి వచ్చినాను కదండి, మిమ్మల్ని కూడా నమ్మాను కదా, అందుకే మళ్ళీ రిటర్న్ ఇస్తానండి మీకు. అంటే మీ గురించి నాకు అంత ఏం ఐడియా లేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా మనం కలవడం. మీ గురించి కూడా ఐడియా లేదు కదా, ఇంత దూరం మిమ్మల్ని మీరు పిలవంగానే నేను వచ్చాను కదండి. అలా అంటారా? ప్లీజ్ అండి, దేనికైనా రెడీ అండి, కొద్దిగా సాయం చేయండి మనీ విషయంలో. ఓకే నేను చేసా అట్లా ఏం చేయకండి. ఎవరు వచ్చినా అసలు ఏం చేస్తున్నాను? ఎవరు మీ ఫ్రెండ్? మా క్లాస్మేట్ కూడా వచ్చిందండి.
మీరు ఎవరు బ్రో? నేను మీరు ఎందుకు ఉన్నారు అమ్మాయితో? తీసుకొచ్చాను. ఎందుకు వచ్చినారు వీడికి? మా ఫ్రెండ్ కాడికి వచ్చినండి నేను. మా క్లాస్మేట్ పిలిచినాడు అని వచ్చినాను. నీ ఫ్రెండ్ అయితే నువ్వు లోపల కూర్చొని ఏం మాట్లాడుతున్నావు? మా డోర్ పెట్టేసుకొని ఇప్పుడు లోపల కూర్చుంటే ఏం మా ఫ్రెండ్ అయితే డోర్ పెట్టుకొని ముంచెల్లి పెడతాను లోపల. బయట పిల్లలు ఉన్నారని ఫ్రెండ్ పిలిచిన దగ్గరికి వచ్చి మాట్లాడుతాం. గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏమైనా బట్టలు ఇప్పినా ఏమైనా సంబరాలు సరసలు ఆడుకుంటున్నాం. డోర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. డోర్ వేసుకొని సార్ ఇద్దరు లోపల. అది బయట పిల్లలు మోసుకుంటున్నారు కాబట్టి ఆ సౌండ్ బయట ఎక్కడైనా కలవాలి. రూమ్ లో ఎందుకు కలిసి నీ దోస్తు వచ్చినావు? కలిసి కంటే బయట ఎక్కడ నాకు కలవచ్చు కదా. కలవాలంటే మా ఫ్రెండ్ దగ్గర పర్సనల్ విషయం ఉంటే మాట్లాడాలి. ఏంది పర్సనల్? ఏంది అట్లా వస్తున్నావు? పైకి అట్లా వస్తున్నావు. నేను ఆ కొట్టకు నేను చెప్తాను. నువ్వేంది మాకు చూస్తున్నావు చెప్పు కదా నా ఫ్రెండ్ అని. ఫ్రెండా? నేను ఫ్రెండ్ కాదు, ఏం కాదు బ్రో. నువ్వేంది ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేంది ఎట్లా మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అంటున్నాడు. అట్లేదు మాట. నువ్వు నీకేం సంబంధం అట్లా మాట్లాడుతున్నావు? నీకేం సంబంధం? నువ్వు నాకేం మాట్లాడు. సంబంధమా? చెప్తా. ఏం సంబంధం అంటే కదా మీ ఫ్రెండ్ ఏం అంటున్నాడు. సంబంధమో చెప్తా. నేను ఫ్రెండా? ఎక్కడి నుంచి ఫ్రెండ్ అమ్మా? నా ఫ్రెండ్ క్లాస్మేట్ అని ఈ వచ్చి క్లాస్ నుంచి నర్సరీ ఏ క్లాస్ కేజీ కప్తే ఎందుకు నేను క్లాస్మేట్ నువ్వేంది ఎట్లా మాట్లాడుతున్నావు విధంగా? అతను కరెక్ట్ గానే మాట్లాడుతుంది. నువ్వేం వాడు బొంగు గారు అర్థమవుతుందా? నిన్ను పట్టుకోవాలని మేము చేసిన ట్రాప్ ఇది అర్థమవుతుందా? నేను నీ trap మొగుడు చేసిన. మా దగ్గరకు వచ్చి చేసిందే ఇదంతా. ఏం నువ్వు ఏం కథలు పడుతున్నావు? ఏం చేద్దామని అసలు ఎందుకు చేస్తాను ఈ పనులు? ఏం చేసినా నేను ఏం మాట్లాడా? ఏం చేసినా నేను? నీ దగ్గర పైసలు ఎక్కడి? ఇంట్లో కట్టాలి పైసలు ఎక్కడి? ఎక్కడ పైసలు ఎక్కడ? పైసలు లేవా? నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా? పైసలు మస్తు ఉంటాయి పైసలు. అయ్యి ఎక్కడి అమ్మా ఏం పైసలు? సంపాదించు ఎక్కడి అయ్యి? ఎక్కడి ఆ పైసలు ఎక్కడి అవి? ఏం చేసినా నాకు పైసలే ఉన్నాయి నా దగ్గర. ఆ? పైసలే అసలు ఉన్నాయి. అదే అమ్మా పైసలు ఉంటే 10,000 20,000 అంటే ఓకే. ఆ. కట్టలు పైసలు ఎక్కడి నీ దగ్గర? మరి నువ్వు అని అడగడానికి నా కట్టలు ఏ అడగడానికి అరైతురే పైసలు. అనవు, గుంజి ఆ. పక్షాలు కొడుతూ అర్థమైంది. ఏంటి? ఏ అరైతురే అంటున్నావు నువ్వు? నువ్వు ఉదాహరణకు నీ హస్బెండ్ తో మాట్లాడుకో. అరైతురే అర్థమైంది. కానీ అసలు మాట్లాడుకో బ్రో నువ్వు. అసలు ఎందుకు వచ్చినావు వీడికి? ఏం చేశాను? నేనేం చేస్తున్నా? ఏమన్నా సరసాలు ఆడుతున్నా? నేను బట్టలు నువ్వేం చూసినావు అని అన్నప్పుడు బయట నువ్వెందుకు వచ్చినావు? బయట కలవచ్చు కదా. ఎక్కడ నా రూమ్ లో ఏం పని డోర్లు వేసుకుని కలిసి అవసరం ఏమో అది బయట పిల్లలు మొత్తుకుంటున్నారు కాబట్టి సాయిలో బయట ఎక్కడ కలిసి కదా. ఏం బయట కలిసి బయట బయట ఎందుకు కలవాలి? రూమ్ లో కలిసి ఏం చేద్దామన్నారు మీరు? పైసలు అడిగిందిరా. ఎన్ని? 10 లక్షలు వెళ్ళిపోవాలంట. వాళ్ళ అమ్మకి ఆట ఆపేసినంట. వాళ్ళ అమ్మ ఆట ఆపేసింది. మీ అమ్మకి ఆట ఆపరేషన్? ఎక్కడి నుంచి చెప్పు. ఆపరేషనమ్మా మీ అమ్మకి? మీ అమ్మకి ఆట ఆపరేషన్? ఏమన్నది? 2 లక్షలు ఏమన్నది? ఏమన్నది? 2 లక్షలు అడిగింది. ఆ. ఒక 2 లక్షలు లేవు. ఆ. 1,00,000 రూపాయలు అయితే అడ్జస్ట్, 1,00,000 రూపాయలు ఉన్నాయంటే 1,00,000 రూపాయలు అయితే అడ్జస్ట్ చేస్తా పోనీ. సరే మీరు ఎట్లా నమ్మాలంటే నేను మిమ్మల్ని నమ్మొచ్చినా అన్నది. మెల్ల చేతి పట్టుకుంటుంది. నేను చూస్తే టచ్ చేయబుద్ధి అవుతుందా? కథలు ఏమో కథలు మాట్లాడుతున్నా. ఇంకేమన్నది? పైసలు అయితే అడిగింది. 2 ఏం నాకు చేయాలి? చేసేది నేను మీ మీదకి వస్తున్నాను అసలు 2 నాకు చేసేది లేసి మాట్లాడటం ఇయ్య నన్ను చేసేది. ఏం చేసినా బట్టలు ఇప్పి ఏమైనా చేసుకున్నావా మేము? అంటే నువ్వేంటి ఇంకొంచెం లేట్ మాట్లాడవు? ఇంకొంచెం లేట్ అయితే చేసేది ఇది మాట్లాడే లేట్ వస్తే అదే మేము చెప్తున్నారు. కలిసేదే మేము కలిసి చేసినాము. అదే మాట్లాడతాడు ఇంకా. కాసేపు లేట్ వచ్చింటే అదే జరిగిందేమో. అంటే ఇంత మోసం చేస్తారా నన్ను? నువ్వు ఇంత మోసం చేస్తలేవా నీ హస్బెండ్ ని? నువ్వే మంచిగా ఉన్నావా నువ్వు? ఇట్లా కూర్చొని చున్నిస్తాను కదా. ఎందుకన్నావు అమ్మ? చిన్నట్లు ఎందుకన్నావు? నువ్వు అన్ని అబద్ధాలు ఆడకు. నువ్వు ఏదేదో చెప్పి మా హస్బెండ్ మీద నువ్వు బుక్ చేస్తున్నావు. నువ్వు అన్ని వేషాలు పెడుతున్నావు. నేను అబద్ధాలు చెప్తున్నా. అబద్ధాలు చెప్తున్నావు. ఒకటికి 10 అబద్ధాలు చెప్పి మా ఇద్దరి మధ్య చిచ్చు పెడుతున్నావు. అంతే. నువ్వు మాత్రం అబద్ధాలు చెప్తారు. ఏం కథలు పడతాను ఈడ? ఏం కథలు పడుతున్నా? నేనేం కథలు పడుతున్నా? నేనేం కథలు పడుతున్నా? అతను అంత ఏం కథలు పడతాను? నేనేం కథలు పెట్టా? సింపుల్ గా డివోర్స్ ఇచ్చేసి ఆయనకి మీ దారిన నువ్వు చూసుకో, ఆయన దారిన ఆయన చూసుకో. మీరు కూడా అట్లానే మీరు ముగ్గురు తీసుకొచ్చి నన్ను ఇట్లా చేసినారు అనేసి నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. ఏం చేసినావమ్మా నేను? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీరు ముగ్గురు ట్రాప్ చేసి నన్ను ఇట్లా చేసినారు అనేసి నేను కూడా ఏమని ట్రాప్ చేసినావు? ఏమని ట్రాప్ చేసినావు అక్క? ఏం ట్రాప్ చేసినావు? ట్రాప్ చేసినారని అదే ఎక్కడ ట్రాప్ చేసినావు అక్క? ఏం ట్రాప్ చేసాం చెప్పు. మా అమ్మకి అది చెప్పినారు, అదే తెలుగు తండ్రి చెప్పినారు. డివోర్స్ ఇవ్వని అదే నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చినావు నువ్వు? అంటే మేము ముగ్గురం కలిసి గుంజుకొచ్చినామా నేను బలవంతంగా?
నన్ను ట్రాప్ చేసి నువ్వు రప్పించినావు కదా ఇంటికి. వీడికి నేను ట్రాప్ చేసి రప్పిస్తే నువ్వు వచ్చినావు వచ్చి ఏం చేసినావు? ఏం చేసినా నేను ఏం చేసినా ఏం చేసినావు తెలియదు. అసలు నాకు అవసరం లేదా డైవర్స్ ఇచ్చాను. నేను డైవర్స్ నువ్వు ఏమైనా చేసుకో. డైవర్స్ ఎందుకు ఇయ్యో? ఎందుకు ఇయ్యో? డైవర్స్ ఎంత అదే ఎందుకు ఇయ్యో? ఎందుకు నాకు అవసరం లేదు. మీరు అట్లా చేసినారని నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏం చేసినా మేము? మీరు అలా ముందుగా ప్రూఫ్ ఉందా? ఏంది ప్రూఫ్ ఉంది. ఏడది proof? ఈ బట్టలు చింపేసుకొని పోయి పోలీసు వాళ్ళ దగ్గర పోయి చెప్తా నేను. ఏమని చెప్తావు? ఏమని చెప్తే ఈ ముగ్గురు వాళ్ళని స్టాప్ చేసినా రేప్ చేసిరా అని చెప్తా నేను. నమ్ముతారు అంటే వాడు తీసుకొని పోయి చెప్పి చేసిరని చెప్పి చెప్తావు. అట్లా పోయి కంప్లైంట్ పెడతావు. కంప్లైంట్ ఇస్తాను నేను. కంప్లైంట్ ఇస్తాను. ఇట్లాంటి అయితే నాకు తెలుసు అని చెప్పి నాకు తెలుసు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ వైఫ్ ఏం మాట్లాడుతుంది? నువ్వు ఇంకా ఎడ్డి ఉన్నావు, నువ్వు ఇంత ఏం మాట్లాడుతుంది? ఇట్లుంది నీ వైఫ్. కంప్లైంట్ పెట్టుకుని పెట్టుకోక అవసరం లేదు. డైవర్స్ ఇస్తా. కంప్లైంట్ పెడితే పెట్టుకో. అంటున్నావు కదా అప్పటి నుంచి మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి వచ్చినప్పటి నుంచి నీ దగ్గర దూరమే నిలబడి మాట్లాడతాను. మీ దగ్గర కూడా రాలి నేను టచ్ కూడా వేయలేదు. అర్థమవుతుందా? నువ్వు మా దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడ ఏం మాట్లాడినావు ఏందనేది ప్రతి ఒక్కటి ప్రూఫ్ ఉంది. చూపియానా? ఆడ కెమెరా కనిపిస్తుందా? ఆడ చిన్న కెమెరా కనిపిస్తుంది చూడు. కెమెరా దగ్గర రాదు. ఆడ కెమెరా పెట్టినాము. కెమెరాలో రికార్డ్ అయ్యింది. కెమెరా పెట్టినా కెమెరా పెట్టి నువ్వు ఏం చేసినావు ఏందనేది అంతా రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ ప్రూఫ్ తీసుకొని నీ హస్బెండ్కి ఇస్తాను. నీ హస్బెండ్ నువ్వు అంటున్నావు కదా పెట్టుకో ఇప్పుడు పెట్టుకో. ఇట్లాంటివి అయితే అని చెప్పి తెలుసు నాకు తమాషాలు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఏమన్నావు? అదే చేసిన కంప్లైంట్ పెడతాను. పెట్టుకో. మాట్లాడి మా చేసి అమ్మాయి కూడా అన్నా నీ హస్బెండ్ ఏం చేస్తావు అసలు? ఒక మాట అసలు ఏం చేస్తున్నావు? పైసలు ఎక్కడి? నిజం చెప్పు. నిజంగా అదే కదా పని. మరి నేను పైసలు ఎక్కడే? కేసు పెట్టు, ప్రూఫ్ ఇస్తా, తీసుకొని నాకు పోదాం. నువ్వు ఏమి మాట్లాడకు, మొత్తం మన దగ్గర ఉన్న ప్రూఫే మాట్లాడుతావు. నువ్వు చెయ్యవు వీడియో ఏం చేసుకుంటావు చేసుకో. లేదు నువ్వు చేసే పద్ధతి మంచిగా లేదు. ఇప్పుడు నీ హస్బెండ్ దూరం ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? నీ ఎంత మామూలు దగ్గర ఉండాలి, లేదంటే నువ్వు ఏదైనా పని చేసుకుంటానని ఉండాలి. ఇట్లాంటి పని చేయడం ఏంటి? ఇంకా హస్బెండ్కి రూపాయి మాట్లాడడం ఏంటి? మేము ముగ్గురం వచ్చి రేపు చేసినామన్నది వచ్చి మా వాళ్ళు ఏమన్నా రెడీ చూస్తే నీకు ఏ వరకు బుద్ధి అవుతుంది? ఏందమ్మా ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడినా? అవసరం లేదు. నా పేరు తీసుకొని పోదాం. పోలీస్ స్టేషన్ నాకు అవసరమే లేదు బ్రో. కేసు మన వీడియో నువ్వు చేసిన కథలన్నీ తెలుసు నాకు. నువ్వు మారద్దు ఏమవుతుంది అసలు నువ్వు అవసరమే లేదు నాకు. వద్దు నాకు అవసరం లేదు. మేము రేట్ చేస్తాను మళ్ళీ అన్న అంటున్నాను. తీసుకోకూడదు. బయట ఆడుతున్నాను. మొత్తం అయింది చూడు. ఇలా రికార్డింగ్ అయిందా? సో గాయస్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆమె ఏ విధంగా నటిస్తున్నది, ఆమె ఎట్లా ఏం చేస్తున్నది, ఎంత హుషారున్నది ఆమె. మేము ముగ్గురం కలిసి ఆమె ఏదో చేసినామని చెప్పేసి అంటుంది ఆమె. ఎన్ని కథలు పడుతుంది ఆమె. సో ఇంకొకటి ఏంటంటే మేము వీడియోలో ప్రతి ఒక్కటి మేము పెట్టలేము. సో వీడియోలు మీకు కటింగ్ అంటే మీకు కట్ అయ్యి కనిపిస్తున్నట్టయితే కనుక ఎడిటింగ్లో మేము ప్రతి ఒక్కటి తీసేస్తాం. ప్రతి ఒక్కటి అంటే లైక్ మేము ఏవైతే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదో అలాంటివి తీసేస్తాము. ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇస్తుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అవుతున్నారో సో ఇట్లా జాగ్రత్త పడండి. సో మీకు కూడా ఇట్లాగే జరగవచ్చు. రేపటి రోజు ఒక కన్నేసి అయితే ఉంచండి. మీరు ఇట్లాంటి వాటిలో మీరు అతనికి జరిగినట్టు మీకు కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి వాటిలలో పడకండి. ఉన్నది ఒకటే లైఫ్. మంచి పార్ట్నర్ని పెళ్లి చేసుకోండి, ఆలోచించి చేసుకోండి.
ఆల్రెడీ మొగోడు చాలా కష్టాలలో ఉంటాడు, ఇంకా తప్పుడు ఆడదాన్ని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకా కష్టాలలో పడకండి, అర్థమవుతుందా? సో ఏం చేసినా కానీ సరే జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇప్పుడు ఆమెనైతే పిహెచ్కి తీసుకొని పోతాను, నేను తీసుకొని పోయి ఈ ప్రూఫ్ అనేది ఇచ్చి అతను ఏం చేసుకుంటాడో ఇక ఆయన ఇష్టమైనది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేయండి. అండ్ మీ సిటీ, మీ పేరుని కింద కామెంట్ చేయండి.